అయిలా గిదేం కథరా? ఏమ్రా ఖుషి ఖుషిగున్నావు? పోరి మస్తున్నది, గర్ల్ ఫ్రెండా? ఏ కాదన్నా. మళ్ళా కేసా? పైసలు ఇచ్చి పోతుంది? చిచి అట్లాంటిది ఏం లేదన్నా. అన్నా వీడాయమని బుక్ చేయలేదన్నా, ఆయమనే ఈయన బుక్ చేసింది. వీని బండి దిగి ఆయమనే పైసలు ఇచ్చిపోయిందన్నా. అచ్చా ఏమ్రా నువ్వు అంతగానం తోపు అబే? అయ్యో నేను అట్లాంటి కాదన్నా. ఏం రో ఈ దయాల్ దిబ్బ దస్తాగిరిగా అంతనే మజాకులు చేస్తున్నావురా? పోనీతి గింతకా పోరి పేరేం పేర్రా? తెలియదానా? పేరు తెలియదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, గా ఇంత కస్టమరు కాదు, మరి ఏమిటికొచ్చింది బే? ప్యాసెంజర్ అన్నా. ప్యాసింజరా? ఏం రాయనికి నేను తుతుంబర్గా లెక్క కొడుతున్నా. అవునా? తొల కొడతా సాలే. కాదన్నా. లే అన్నా, పంజాగుట్ట నుంచి ఇక్కడ డ్రాప్ చేసిన, అందుకే డబ్బులు తీసుకున్నా. అచ్చా చట్లు వచ్చిండా రైడు? అరే గవన్నీ తీతమ్మి, నన్ను పంజాగుట్ట శ్మశానం కాడ దింపు, దావత్ చేసుకోవాలి. అరే మీరంతా బస్ ఎక్కువ రండి, నేను ఆడుకో. అరే ఏం పేరు రానిది? ఓమానంద్. ఈ అనుమానం కొల్లి నూక్తి, ఈ అనుమానం ఏంద్రా? కాదన్నా ఓమానందం అంట. హాయ్ మా. ఇప్పుడు స్టూడెంట్ గాలి ఎగురుతుండు. ఏం బ్రో బొకేలు పట్టిరు? రోజు ఆఫీస్ కి కొత్త బాస్ రాబోతుంది కదరా. ఓ అవును కదా, మర్చిపోయినా. ఏం మర్చిపోయావరా? కొత్త టీం లీడర్ వస్తున్న విషయం మర్చిపోయావా? బొకే తేవడం మర్చిపోయావా? నిజంగానే గుర్తులేదురా. గుర్తుంటే కాస్ట్లీ బొకే తెచ్చేటోడిని. వాడు చెప్పేది కరెక్ట్ రా, గుర్తుంటే ఖచ్చితంగా తెచ్చేవాడు. ఫ్రెండ్ విరా. సచ్చినా కొనుక్కొచ్చేవాడు మాత్రం కాదు. చచ్చినోడు కాలు తీసిండు. కొంచెం అర్థమేలా చెప్పురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? రాత్రి ఏదో కాస్ట్లీ కళ్యాణ మండపానికి వెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇచ్చే కాస్ట్లీ బొక్కేని కొట్టేసి రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టి పొద్దునే ఫ్రెష్ గా ఇదిగో మీకే తీసుకొని వచ్చాను అని అంటారా? కాలు తీస్తే పుట్టినగా ట్యూబే తీసిండు. రే మన బాస్ వచ్చిందిరా. మన బాస? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఇది మన బాస్ ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి రయ్యా? గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. హార్ట్లీ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో మ్యామ్. వచ్చిందిరా గుర్రే, ఇది దగ్గరకు వచ్చేస్తుంది. ఏం చేద్దాం? ఏడో డబ్బొకే పెట్టిండు. వీడా? ఐఆమ్ హోమానంద్ మేడం. ముందు బొక్కి మీద స్టిక్కర్ పీకేయి. నీ అంత తెలివిలేక పాపం సుధాకర్ గారు డబ్బులు పెట్టి కొన్నట్టున్నారు. సారీ మేడం, చూసుకోలేదు. హలో, పీకింది చాలు గాని కమ్ టు మై క్యాబిన్. ఓకే మేడం. బా ఇప్పుడు ఇది ఏమంటదో ఏమో, లోపల చెడ్డి తడిసిపోతుంది రయ్యా. ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తూ ఇలా చీప్ గా బిహేవ్ చేయడానికి సిగ్గలేదా? నాకే సిగ్గులేదంటవా? ఉండు నీ పని చేస్తా. అయ్యో, ఇదేనండి డబ్బు విలువ అంటే. హా? నేను ఇట్లున్నందుకు నాకు అస్సలు సిగ్గుగా లేదు, గర్వంగా ఉంది. డబ్బుకు నువ్వు ఎంత వాల్యూ ఇస్తావో అందరు నీకు అంత రెస్పెక్ట్ ఇచ్చేలా అది నేను తయారు చేస్తుంది. దట్ ఈస్ మనీ. అంతెందుకు, నేను నిన్ను డబ్బులు తీసుకొని డ్రాప్ చేసినా కాబట్టి నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు. అదే నేను ఫ్రీగా డ్రాప్ చేస్తుంటే అంటే మీరు కూడా ఎంతో కొంత నాలాగా ఆలోచిస్తారనే కదా. ఇట్స్ ఓకే. అవి కూడా ఇవ్వండి. రేపటి నుండి పికపింగ్ డ్రాపింగ్ ఫ్రీ. అమ్మా రేయ్ ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? ఫస్ట్ టైం లేడీ బాస్ ని డీల్ చేయడం కదరా, అది సంగతి. అది కాదురా, వాడికి పిలిచి బైక్ ఛార్జీ డబ్బులు ఇచ్చుంటది, అది వాడు ఆనందం. ఇవి నా డబ్బులు రా బాబు. అబ్బో, ఒరే హోమానంద్, నీ బర్త్డే పార్టీ ఎప్పుడురా? ఎల్లుండి కదా బే, గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం. అరే మామ పార్టీ